అయ్యా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మావ బ్రోస్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మావ బ్రోస్. ఇక మనం డైరెక్ట్‌గా వీడియోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో మనం అడిగిన క్వెషన్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మావ బ్రోస్. మాక్సిమం ప్రతి ఒక్కరు కరెక్టే చెప్పారు. అంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఇంకో క్వెషన్‌తో మీ ముందుకొచ్చా. అదే తెలుగు టైటన్స్ తరపున సీజన్ 11లో హైయెస్ట్ టాకిల్ పాయింట్స్ ఇచ్చిన ప్లేయర్ ఎవరు? దట్స్ ది క్వెషన్. ఈ వీడియోలో హింట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం మా బ్రోస్. ఆ ప్లేయర్ ఈసారి కూడా తెలుగు టైటన్ టీంతోనే ఉన్నారు. ఇది ఈరోజు క్వశ్చన్. మన మెయిన్ వీడియోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఈ సీజన్ నుంచి పీకేఎల్ తమ రూల్స్ మొత్తం చేంజ్ చేసింది మా బ్రోస్. కొత్త కొత్త రూల్స్ అండ్ ఇంట్రెస్టింగ్ రూల్స్తో వచ్చింది. ఫస్ట్ది, ఒక టీం లాస్ట్ సీజన్ వరకు 22 మ్యాచెస్ ఆడతాయి. ఈ సీజన్ నుంచి జస్ట్ 18 మ్యాచెస్ మాత్రమే ఆడతాయి. అండ్ ఇంకా చాలా రూల్స్ ఇచ్చాయి మా బ్రోస్. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ రూల్ ఏంటంటే ప్లే ఆఫ్స్ రూల్. ఈ సీజన్ నుంచి ప్లే ఆఫ్స్లో టోటల్గా 8 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఈ సీజన్ నుంచి. దీని గురించి క్లియర్ కట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి మా బ్రోస్. నెక్స్ట్ వీడియో క్లారిటీగా అన్ని రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, ఇంకా మన పీకేఎల్ సీజన్ 12 స్టార్ట్ అవడానికి జస్ట్ 3 డేస్ అంటే 3 డేసే టైం ఉంది మా బ్రో. సో అన్ని టీంల యొక్క టాప్ 3 డిఫెండర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. సో దానికోసం మనం ర్యాంకింగ్ వైజ్ అన్ని టీమ్స్ని చూద్దాం. దానికోసం లాస్ట్ ఇయర్ ఉన్న ఫామ్ని ప్లస్ రీసెంట్గా ఉన్న ఫామ్ అన్ని కంపేర్ చేసుకుంటే ఈ వీడియోలో చేసాం మా బ్రోస్. ఎవరు తప్పుగా అనుకోకండి. ఇంకా చూసుకుంటే నెంబర్ 12 టీం బెంగాల్ వారియర్స్. ఈ టీంలో మెయిన్ డిఫెండర్ ఒక నితీష్ కుమార్ ఒక్కరే ఉన్నారు. ఇతని పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుంటే లాస్ట్ సీజన్లో జస్ట్ 59 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే తెచ్చాడు విత్ 47 సక్సెస్ రేట్. వీళ్ళ సెకండ్ డిఫెండర్ మయూర్ జగన్నాథ్. ఇతని పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుంటే లాస్ట్ సీజన్లో జస్ట్ 33 ట్యాకిల్ పాయింట్స్తో పాటు జస్ట్ 34% మాత్రమే ఉంది సక్సెస్ రేట్. అండ్ థర్డ్ డిఫెండర్గా మంజిత్. సో ఫస్ట్ డిఫెండర్ అయితే వీళ్ళ టీంకి బాగానే ఉంది, కానీ ఇంకా నెక్స్ట్ వచ్చే 2 డిఫెండర్స్ కూడా అంత కరెక్ట్గా ఏం లేరు మామ. సో ఈ డిఫెన్స్ ఎలా ఆడతారో చూడాలి. అంత సక్సెస్ అయ్యే టీంలో అయితే కనిపించట్లేదు ఈ సీజన్. అండ్ మన నెక్స్ట్ టీం జైపూర్ పింక్ ప్యాంటర్స్. ఈ టీంలో కూడా ఎక్కువ డిఫెన్స్ మీద అయితే టార్గెట్ చేయలేదు ఆప్షన్లో. సో వీళ్ళ టీం డిఫెన్స్ ఒకసారి చూసుకుంటే మెయిన్గా అయితే నితిన్ రావల్ ఆల్రౌండర్ పొజిషన్లో డిఫెన్స్ కూడా బాగానే చేస్తారని చెప్పుకోవచ్చు. ఇతనే టాప్ డిఫెండర్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ టీంకి. అండ్ ఈ టీంలో ఇంకో హిరానీ ప్లేయర్ కూడా ఉన్నాడు మా బ్రోస్. అతనే రేజా మిర్బాగరి. సో అతని లాస్ట్ సీజన్లో చూసుకుంటే 58 ట్యాకిల్ పాయింట్స్తో 51% సక్సెస్ రేట్ కూడా ఉంది మా బ్రోస్ లాస్ట్ సీజన్. సో ఇతను ఒక సక్సెస్ డిఫెండర్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ సీజన్. ఇతనికి సపోర్ట్ చేసే డిఫెండర్స్ ఎవరో చూసుకుంటే నెక్స్ట్ వచ్చేది అభిషేక్ కేఎస్ అండ్ రోనక్ సింగ్. వీళ్ళిద్దరు కూడా లాస్ట్ సీజన్లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంది లాస్ట్ సీజన్లో. ఈ డిఫెన్స్తో ఈ టీం సక్సెస్ అవుతుందని అయితే అనిపించట్లే మా బ్రోస్. ఏమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ టీం గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్లో టాప్ డిఫెండర్ మొహమ్మద్ రేజా షార్దులు. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుంటే ఏకంగా లాస్ట్ ఇయర్ 82 ట్యాకిల్ పాయింట్స్ 3.25 యావరేజ్ ఉంది మామ ఒక మ్యాచ్కి. అండ్ సక్సెస్ రేట్ 51% ఉంది. సో ఈ టీంలో టాప్ డిఫెండర్ అని చెప్పుకోవచ్చు గుజరాత్ జైంట్స్కి. అండ్ ఇతనికి సపోర్టివ్ డిఫెండర్స్ లక్కీ శర్మ అండ్ నితిన్ పవర్. వీళ్ళిద్దరు కూడా అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ సీజన్ ఇవ్వలేదు, కానీ ఒక యావరేజ్ అయితే ఇచ్చారు మా బ్రోస్. సో ఈ టీం వీళ్ళ ముగ్గురుతో బెస్ట్ డిఫెన్స్ చేయగలదా అన్నది చూడాలి. కానీ శార్దులు మాత్రం చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాడు ఈ టీం ఈసారి సక్సెస్ అయ్యి చూపిస్తామని. సో ఈ టీం ఎక్కడి వరకు సక్సెస్ అయితే మనం ఒకసారి చూడాలి మ్యాచ్ స్టార్ట్ అయ్యాక. అండ్ మన అనదర్ టీం తమిళ్ తనైవర్స్. వీళ్ళ యొక్క టాప్ డిఫెండర్ నితీష్ కుమార్. ఇతనికి లాస్ట్ సీజన్లో ఏకంగా 77 రేట్ పాయింట్స్ ఉన్నాయి మా బ్రోస్. అండ్ 57 సక్సెస్ రేట్ ఉంది. సో ఇతను ఒక స్ట్రాంగ్ డిఫెండర్ అవుతుంది ఈ సీజన్ కూడా. అండ్ తమిళ్ తెలర్స్ కూడా ఈ సీజన్ చాలా ఫేవరెట్స్గా వస్తుంది. బికాస్ వాళ్ళ రైడర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళ డిఫెన్స్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది మా బ్రోస్. నితీష్ కుమార్కి సపోర్టివ్గా సాగర్ రాతే. అతనైతే లాస్ట్ సీజన్లో ఇంజురీతో బాధపడడం వల్ల లాస్ట్ సీజన్ ఆడలేదు. సో ఈ సీజన్ మంచి కంబ్యాక్ ఇస్తాడని అందరం అనుకుందాం. లాస్ట్ సీజన్ ఒకటే మ్యాచ్లో 3 ట్యాకిల్స్తో ఆకట్టుకున్న అండ్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆడలేదు. అండ్ ఈ టీంకి థర్డ్ డిఫెండర్ ఆశిష్. ఇతను ఒక సపోర్టివ్ అండ్ బ్యాకప్ లానే కనిపిస్తున్నాడు. ఒక మెయిన్ డిఫెండర్గా మాత్రం ఈ టీంకి మంచిగా సూట్ అవ్వట్లేదు. చూడాలి ఈ టీం ఈ సీజన్ ఎలా సక్సెస్ అవుతుందో. మన నెక్స్ట్ టీం ఢిల్లీ. ఢిల్లీ టీం అయితే ఈసారి డిఫెన్స్లో చాలా టార్గెట్ చేసి మంచి మంచి ప్లేయర్స్ని ఆప్షన్లో తీసుకుంది. ఈ టీంలో మెయిన్ డిఫెండర్గా ఫజల్ అట్రాచరి. దాని గురించి ప్రత్యేకంగా అయితే చెప్పుకోవాల్సిన లేదు మా బ్రోస్. ఓవరాల్ పీకేఎల్లోనే 500 అబోవ్ ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి ఇతనికి. సో ఇతను ఒక సక్సెసివ్ డిఫెండర్ ఇన్ పీకేఎల్. ఈ టీంలో ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్ టాలెంట్ చాలా మంచి కనిపిస్తుంది డిఫెన్స్లో. అండ్ అనదర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ సుజిత్ సింగ్. వీళ్ళిద్దరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయ అవసరమే లేదు మా బ్రోస్. వీళ్ళకి సపోర్టివ్గా అమీర్ హుస్సేన్ అండ్ సందీప్ దేవార్. ఈ టీం కూడా డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మా బ్రోస్. అండ్ నెక్స్ట్ టీం పునేరి పల్టన్స్. ఈ టీం డిఫెండర్స్ క్లారిటీగా ఒకసారి చూసుకుంటే డిఫెండర్ వీళ్ళకి గౌరవ్. ఇతను లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ ఒకసారి క్లారిటీగా చూసుకుందాం మా బ్రోస్. ఇతను లాస్ట్ సీజన్లో ఏకంగా 61 ట్యాకిల్ పాయింట్స్తో పాటు 57 సక్సెస్ రేట్ కూడా ఉంది మా బ్రోస్. వీటితో పాటు వీళ్ళకి సపోర్టివ్ డిఫెండర్స్గా చేసేది అభినేష్ అండ్ శివాజీ. వీళ్ళిద్దరు కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ సీజన్లో మంచి కనిపించలేదు. ఈ సీజన్ వీళ్ళతో వెళ్ళడం చాలా కష్టంగా కనిపిస్తుంది పునేరి పట్టణానికి. కానీ వీళ్ళ కెప్టెన్ అస్లాం మినాందర్ కూడా ఒక డిఫెండర్ అని మర్చిపోద్దు మా బ్రోస్. ఆ సీజన్ చాలా మంచి ఆల్రౌండర్ ప్రదర్శన చూసాం.
సో, ఈ టీమ్‌ని కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తాడని నమ్ముతున్నాం. మీరందరూ నాతో అగ్రీ చేస్తే కింద కామెంట్ చేయండి మావ బ్రోస్. అది రియలా కాదా? ఈ టీమ్ గురించి మీరేమంటారు మావ బ్రోస్? అండ్ మన నెక్స్ట్ టీమ్ హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్‌ని కెప్టెన్‌గా ఉండి జైదీప్ దహియా ఈసారి నడిపిస్తున్నాడు. సో, ఇతను ఒక ప్రామిసింగ్ ఎక్స్‌పీరియన్స్ డిఫెండర్. ఇతని గురించి మనం చాలా సార్లు విన్నాం. సో, ఇతనికి సపోర్టివ్‌గా రాహుల్. రాహుల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుంటే లాస్ట్ సీజన్‌లో అయితే 73 టాకిల్ పాయింట్ చేశాడు మావ బ్రోస్. అండ్ 59 సక్సెస్ రేట్ కూడా ఉంది లాస్ట్ సీజన్‌లో. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా మంచిగా కనిపిస్తుంది ఈ సీజన్. కానీ వీళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, వీళ్ళకొక బ్యాకప్ డిఫెండర్ ఎవరు మంచిగా కనిపించట్లేదు. వీళ్ళ థర్డ్ డిఫెండర్ ఒక ప్రామిసింగ్ యంగ్ టాలెంట్ అయితే ఉన్నాయి గానీ, వాళ్ళు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో తెలవదు. వీళ్ళ యంగ్‌స్టర్స్ మొత్తంలో నాకైతే మణికందన్ అయితే బెస్ట్ యంగ్ టాలెంట్ లాగా కనిపిస్తున్నారు. మ్యాట్ మీదకొచ్చినాక చూడాలి వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అండ్ మన నెక్స్ట్ టీమ్ యూముంబా. యూముంబా టీమ్ మొత్తం ఎక్స్‌పీరియన్స్‌తో మాత్రం నిండిపోయింది మా బ్రోస్. వీళ్ళ బెస్ట్ కాంబినేషన్ సునీల్ కుమార్ అండ్ పర్వేష్ బైస్వాల్. వీళ్ళిద్దరి కాంబినేషన్ మనకి చాలా సీజన్ల నుంచి చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. అండ్ వీళ్ళ సపోర్టివ్ డిఫెన్స్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. విత్ రింకు శర్మ. ఇతను లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుంటే 45 టాకిల్ పాయింట్స్‌తో 41% సక్సెస్ రేట్ ఉంది మా బ్రోస్. సో, వీళ్ళ టాప్ 3 డిఫెన్స్ చాలా మంచిగా కనిపిస్తుంది ఈ సీజన్‌కి. అండ్ మన ఫైనల్ 4 టీమ్స్‌లో నంబర్ 4థ్ పొజిషన్ బెంగుళూరు బుల్స్. ఈ సీజన్‌లో ఆక్షన్‌లో బెస్ట్ ఆక్షన్ చేసింది డిఫెన్స్ మీద బెంగుళూరు బుల్స్. వీళ్ళ టాప్ 3 డిఫెన్స్ చూసుకుంటే ఫస్ట్‌గా అంకుష్ రాథే. ఇతను లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుందాం మా బ్రోస్. అందులో ఏకంగా 68 టాకిల్ పాయింట్స్‌తో యావరేజ్‌గా 3 టాకిల్ పాయింట్స్ ఉన్నాయి పర్ మ్యాచ్‌కి. సో, ఇతను చాలా ఎక్స్‌పీరియన్స్ అండ్ అటాకివ్ డిఫెండర్. వీళ్ళ కవర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి మామ. అంకుష్ రాథే విత్ సంజయ్ దూల్. అండ్ కార్నర్‌లో యోగేష్ దహియా. యోగేష్ దహియా లాస్ట్ సీజన్‌లో ఏకంగా 75 టాకిల్ పాయింట్స్ ఉంది లాస్ట్ సీజన్‌లో. అండ్ విత్ 56 సక్సెస్ రేట్ కూడా ఉంది మామ బ్రోస్. సో, ఈసారి డిఫెన్స్‌లో బెంగుళూరు బుల్స్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అండ్ నెంబర్ 3లో పట్నా పైరేట్స్. వీళ్ళ టాప్ 3 డిఫెండర్స్ ఒకసారి చూసుకుంటే మెయిన్‌గా అంకిత్ జగ్లాన్. లాస్ట్ ఇయర్ ఎలాంటి గేమ్ ఆడాడో మనందరికీ తెలుసు మావ బ్రోస్. ఒకసారి లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 79 టాకిల్ పాయింట్ చేశాడు మావ బ్రోస్. సో, ఆక్షన్‌లో ఇతన్ని ఎఫ్‌బీఎం చేసుకొని 1.5 సీఆర్ తీసుకొని తన మీద చాలా నమ్మకం పెట్టుకుని పట్నా టీమ్. అండ్ ఇతనికి సపోర్టివ్ డిఫెన్స్‌లో దీపక్ సింగ్. ఇతను కూడా లాస్ట్ ఇయర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మావ బ్రోస్. 64 టాకిల్ పాయింట్ చేశాడు విత్ 53 సక్సెస్ రేట్. అండ్ నెంబర్ 3లో సోంబీర్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది పట్నా టీమ్‌కి. సో, వీళ్ళ ముగ్గురు కూడా కాంబినేషన్ చాలా సూట్ అవుతుంది అనిపిస్తుంది మావ బ్రోస్. ఏమంటారు ఈ టీమ్ గురించి? ఇంకా మన లాస్ట్ టాప్ 2 టీమ్. టాప్ 2 పొజిషన్‌లో యూపీ యోధా. ఈ టీమ్ కూడా ఈ సీజన్‌లో రైడింగ్ ల్యాండ్ డిఫెన్స్‌లో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది మావ బ్రోస్. ఈ సీజన్ చాలా బెస్ట్ ఆక్షన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇలా టాప్ 3 డిఫెండర్స్ ఒకసారి చూసుకుంటే మెయిన్‌గా సుమిత్. లాస్ట్ ఇయర్ ఏకంగా 72 టాకిల్ పాయింట్స్‌తో పాటు 51 సక్సెస్ రేట్ ఉంది లాస్ట్ సీజన్‌లో. అండ్ ఇతనికి సపోర్టివ్ రైడర్ అర్షద్ సింగ్ విత్ వైస్ కెప్టెన్ కూడా ఈ సీజన్ తనకి ఇచ్చారు మావ బ్రోస్. అండ్ వీళ్ళతో పాటు థర్డ్ డిఫెండర్‌గా హీతెస్ కూడా లాస్ట్ సీజన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్‌లో ఏకంగా 74 టాకిల్ పాయింట్ చేశాడు విత్ యావరేజ్ టాకిల్ పాయింట్స్ పర్ మ్యాచ్. అండ్ 56% ఉంది సక్సెస్ రేట్. సో, ఈ టీమ్ ఈ సీజన్‌లో రైడింగ్ ల్యాండ్ డిఫెన్స్ 2 కూడా అదరగొట్టే ఛాన్స్ ఉంది మావ బ్రోస్. అండ్ ఫైనల్‌గా మన టాప్ నెంబర్ 1 టీమ్ తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్ టీమ్ ఈసారి చాలా బెస్ట్ పని చేసింది. స్టార్ నేమ్ ఉన్న ప్లేయర్స్‌ని తీసుకోకుండా యంగ్ టాలెంట్ మీద ఫోకస్ చేసింది. సో, వీళ్ళ టాప్ 3 డిఫెన్స్ చూసుకుంటే మెయిన్‌గా శుభం షిండే. ఇతనికి వైస్ కెప్టెన్స్ ఇచ్చేసి డిఫెన్స్ మొత్తం చూసుకోమని చెప్తున్నారు మా బ్రోస్. ఇతను లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 56 టాకిల్ పాయింట్స్ విత్ 52 సక్సెస్ రేట్ కూడా ఉంది మా బ్రో ఈ ప్లేయర్‌కి. ఇతనికి సపోర్టివ్‌గా అమన్. లాస్ట్ ఇయర్ అమన్ ఎలా ఆడాడో మనందరికీ తెలుసు మా బ్రోస్. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్ ఈసారి రఫ్ ఆడిస్తారనిపిస్తుంది. ఇంకా ఈ టీమ్‌లో చాలామంది డిఫెండర్స్ ఉన్నారు. ఎవరిని స్టార్టింగ్ 7లో పెట్టాలో కూడా తెలుగు టైటన్ టీమ్స్‌కి అర్థం కాకపోవచ్చు. బికాజ్ అజిత్ పవార్ అండ్ సాగర్ అండ్ ఇంకో హిరానీ ప్లేయర్ కూడా వచ్చాడు మా బ్రోస్. ఇతను మరో మొహమ్మద్ షార్దుల్ అయ్యే అవకాశం ఉంది. ఇతని పేరు హమీర్ హుస్సేన్. ఇతను ఒక బెస్ట్ డిఫెండర్ అని చెప్పుకోవచ్చు ఈ టీమ్‌కి. ఏదో ఒక మ్యాచ్ ఆడించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది మా బ్రోస్. ఇతను కూడా ఈ టీమ్‌కి సెట్ అయితే ఈ తెలుగు టైటన్ టీమ్‌ని ఆపడం చాలా కష్టం. సో, ఈ 12 టీమ్స్ టాప్ 3 డిఫెండర్స్‌ని చూశారు కదా! ఇందులో ఏ టీమ్ టాప్ 3 డిఫెండర్స్ రఫ్ ఆడిస్తారు అనుకుంటున్నారు ఈ సీజన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఏ టీమ్ ఈసారి కప్ గెలిచే ఛాన్స్ ఉంది కూడా కింద కామెంట్ చేయండి మా బ్రోస్. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.